నడి రోడ్డు మీద వదిలేసినప్పుడు అది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉంటా. ఈ విధంగా చూస్తే అన్ని రకాలుగా వ్యక్తిగతంగా వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. ప్రజలు అధికారం ఇస్తే 5 సంవత్సరాలను ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. ఒక్కసారి మీ 5 సంవత్సరాల అధికారంలో వచ్చినప్పుడు పరిస్థితిని చూస్తే ఏమి హామీలు ఇచ్చావు, ఎంతవరకు వెన్నుపోట్లు పొడిచావు? ప్రజలను మొదటి సంవత్సరంలోనే మద్య నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చి మద్య నిషేధాన్ని కూడా అమలు పరిచి ప్రజలను వెన్నుపోటు పొడిచిన విషయం వాస్తవం కాదా? నాసిరకం మద్యాన్నంతా అమ్మి ప్రజలను అనారోగ్యం పాలు చేసి వాళ్ళ మరణాలకు కారణం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉంటా. ఈ విధంగా హామీలిచ్చి వెన్నుపోటు పొడిచిన 5 సంవత్సరాలు నడిపిన ప్రభుత్వం మీది. మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం లేకొచ్చి 1 సంవత్సరంలోనే 70% హామీలు అమలు చేసిన ఈ ప్రభుత్వం మీద మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా? వెన్నుపోటు అనేది మీ పేటెంట్ రైట్స్, మీతోనే ప్రారంభమైంది. ప్రతి అంశంలో నీ వ్యక్తిగత జీవితంలో వెన్నుపోట్లే. ప్రజలకు 5 సంవత్సరాలు అన్ని రకాలుగా కూడా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పేటెంట్ రైట్ అని చెప్పి ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ ఉండా. ఆస్తి కోసం చెల్లెల్ని, అదేవిధంగా తల్లిని కూడా చివరకు రోడ్లో వేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే ఒక పెద్ద వెన్నుపోటుదారుడు. మళ్ళీ ఈరోజు వెన్నుపోటు అని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపినావు. అదేవిధంగా మెగా డిఎస్సి అన్నావు. 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా డిఎస్సి పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉండా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నెలాఖరు లోపల భర్తీ చేస్తామన్న ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇది వెన్నుపోట? 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సి పెడతానని చెప్పి అధికారం లేకొచ్చి అమలు చేయకపోవడం వెన్నుపోట అని చెప్పి నేను అడుగుతూ ఉండా. అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరీ పేదవాడి పొట్టను అన్నం తండి లేకుండా చేసిన నువ్వు అది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సప్లాన్లు నిధులు మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచిన మీరు మళ్ళీ ఇతరుల మీద వెన్నుపోటు అని మాట్లాడుతూ ఉండారు. అదే కాకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 70%, మొదటి సంవత్సరంలోనే 70% హామీలన్నీ కూడా అమలు చేశాం. ఈ దేశంలో 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడంలా. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే సూపర్ 6లో భాగంగా 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చామో ఆ హామీని ఈరోజు స్వచ్ఛంగా అమలు జరుగుతున్న పరిస్థితిని మీరు చూస్తూనే ఉండారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సంతోషంగా వాళ్ళ ఇంటికి 1వ తేదీ పొద్దున 7 గంటలకు వాళ్ళ చేతుల్లో పెన్షన్ డబ్బులు చేరుతున్న విషయం వాస్తవం కాదా? ఇది ఏదైతే ఎన్నికల్లో చెప్పామో ఈ హామీ అమలు చేస్తున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉండా. మొదటి నెలలోనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద 16,347 పోస్టులకు మొదటి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది హామీల అమలులో మొదటి స్థానంలో మా కూటమి ప్రభుత్వం ఉంది. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 1 కోటి సిలిండర్లు ఇచ్చాం. ఇప్పటికే ఈ పథకం ఏడాదికి 2,684 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మరి అధికారంలోకి రాగానే మీ 5 సంవత్సరాలు గుంతలు పడిన రోడ్లన్నీ కూడా బాగు కోసం ఇప్పటికే 1,200 కోట్లు ఖర్చు చేసి దాదాపు 20,000 కిలోమీటర్ల రోడ్లు గుంతలు లేని రోడ్లుగా చేసి ఈరోజు ప్రజలకు కష్టాలు లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉండా. మత్స్యకారుల ఉపాధికి దెబ్బతీసే జీవో 207ను రద్దు చేశాం. వాళ్ళ సేవలో పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం కింద 260 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. 203 అన్నా క్యాంటీన్లను మీరు రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను ఈరోజు పునరుద్ధరించాం. ఉచిత ఇసుక పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు ప్రజలకు అత్యంత స్వల్పమైన తక్కువ రేట్లలో
ఈరోజు ఇసుక అందుతూ ఉంది ప్రజలకు. ఎక్కడా కూడా మీలాగా ఇసుక మాఫియాలు, మద్యం మాఫియాలు, మట్టి మాఫియాలు, ఎర్రచందనం మాఫియాలు అన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ అరికట్టగలిగినాం. చెత్త పన్నును రద్దు చేశాం. మీరు చెత్త పన్ను చెప్పి ప్రజల మీద పన్ను వేస్తే దాన్ని ఈరోజు చెత్త పన్నును రద్దు చేసి, అదేవిధంగా గత ప్రభుత్వం 83 లక్షల చెత్తను పేరుకుపోతే ఈరోజు చెత్తనంతా కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ధాన్యం రైతులను గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది 1674 కోట్లు. అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేశాం. కూటమి ప్రభుత్వంలో 990 కోట్లు పంచాయతీలకు కేటాయించి 4500 కోట్లతో గ్రామాల్లో ఇప్పటికే 30,000 పనులకు శ్రీకారం చుట్టి ప్రతి పనిని కూడా పూర్తి కావలసిన పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 94 కేంద్ర ప్రయోజిత పథకాల్లో 73 పథకాలను మళ్ళీ పునరుద్ధరించాం. కేంద్ర ప్రభుత్వం పథకాలకు నిధులు ఇస్తే ఈ నిధులన్నీ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించి అస్తవ్యస్త ఆర్థిక విధానానికి మీరు గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం చేసి నాశనం చేశారు. ఈరోజు అవన్నీ కూడా